ఓం శ్రీ గురుభ్యో నమః. అధ్యాత్మ రామాయణం యుద్ధకాండ అష్టమ సర్గ. ఇందులో 68 శ్లోకాలు ఉన్నాయి. కుంభకర్ణ వధ. ముందుగా అష్టాక్షరి మంత్ర జపం. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. ఓం రాం శ్రీరామాయ నమః. శ్రీమహాదేవ ఉవాచ కుంభకర్ణవచ శ్రుత్వా భృకుటీ వికటాననః దశగ్రీవో జగాదేదం ఆసనాదుత్పతన్నివ త్వమానీతో న మే జ్ఞానబోధనాయ సుబుద్ధిమాన్ మయా కృతం సమీకృత్య యుధ్యస్వ యది రోచతే నో చేత్ గచ్చ సుషుప్త్యర్థం నిద్రా త్వాం బాధతేధునా. రావణస్య వచ శ్రుత్వా కుంభకర్ణో మహాబలః రుష్టోయమితి విజ్ఞాయ తూర్ణం యుద్ధాయ నిర్యయౌ సలంఘయిత్వా ప్రాకారం మహాపర్వతసన్నిభః నిర్యయౌ నగరాత్ తూర్ణం భీషయన్ హరిసైనికాన్ సననాదమహానాదం సముద్రమభినాదయన్ వానరన్ కాలయామాస బాహుభ్యాం భక్షయన్ రుషా. కుంభకర్ణం తదా దృష్ట్వా సపక్షమివ పర్వతం దుద్రుబుర్వానరాः సర్వే కాలాంతకమివాఖిలాः భ్రమంతం హరివాహిన్యాం ముద్గరేణ మహాబలం కారయంతం హరీన్ వేగాత్ భక్షయంతం సమంతతః చూర్ణయంతం ముద్గరేణ పాణిపాదైరనేకధా. కుంభకర్ణం తదా దృష్ట్వా గదాపాణిర్విభీషణः ననామచరణం తస్య భ్రాతుర్జ్యేష్ఠస్య బుద్ధిమాన్. విభీషణోహం భ్రాతుర్మే దయాం కురు మహామతే రావణస్తు మయా భ్రాతః బహుధా పరిబోధితః సీతాం దేహీతి రామాయ రామः సాక్షాత్ జనార్దనः న శృణోతి చ మాం హంతుం ఖడ్గముద్యమ్య చోక్తవాన్ ధిక్త్వాం గచ్ఛేతి మాం హత్వా పదా పాపిభిరావృతః. చతుర్భిర్మంత్రిభిः సార్ధం రామం శరణమాగతః తచ్ఛ్రుత్వా కుంభకర్ణోపి జ్ఞాత్వా భ్రాతరమాగతం సమాలింగ్య చ వత్సత్వం జీవరామపదాశ్రయాత్ కులసంరక్షణార్థాయ రాక్షసానాం హితాయ చ మహాభాగవతోసి త్వం పురా మే నారదాత్ శ్రుతం గచ్చతాతమమేదానీం దృశ్యతే న చ కించన మదీయో వా పరో వాపి మదమత్త విలోచనః ఇత్యుక్తో శ్రుముఖో భ్రాతుః చరణావభివంద్యసః రామపార్శ్వముపాగత్య చింతాపర ఉపస్థితః. కుంభకర్ణోపి హస్తాభ్యాం పాదాభ్యాం పేషయన్ హరీన్ చచారవానరీం సేనాం కాలయన్ గంధహస్తివత్ దృష్ట్వా తం రాఘవః క్రుద్ధః వాయవ్యం శస్త్రమాదరాత్ చిక్షేప కుంభకర్ణాయ తేన చిచ్ఛేదరక్షసః సముద్గరం దక్షహస్తం తేన ఘోరం ననాదసః సహస్తః పతితో భూమౌ అనేకానర్దయన్ కవీన్ పర్యంతమాశ్రితాः సర్వే వానరా భయవేపితాः రామరాక్షసయోర్యుద్ధం పశ్యంతః పర్యవస్థితः. కుంభకర్ణశ్చిన్నహస్తः సారముద్యమ్య వేగతः సమరే రాఘవం హంతుం దుద్రావతమథోచ్ఛినత్ సాలేన సహితం వామహస్తమైంద్రేణ రాఘవः ఛిన్నబాహుమథాయాంతం నర్దంతం వీక్ష్య రాఘవः ద్వావర్ధచంద్రౌ నిశితౌ ఆదాయాస్య పదద్వయం చిచ్ఛేదపతితౌ పాదౌ లంకాద్వారీ మహాస్వనౌ నికృత్తపాణిపాదోపి కుంభకర్ణోతిభీషణः వడవాముఖవద్వక్త్రం వ్యాదాయ రఘునందనం అభిదుద్రావనినదన్ రాహుశ్చంద్రమసం యథా అపూరయత్ శిరాగ్రైశ్చ సాయకైస్తద్రఘూత్తమః శరపూరితవక్త్రోऽసౌ శుక్రోశాతిభయంకరः అథ సూర్యప్రతీకాశం ఐంద్రం శరమనుత్తమం వజ్రాశని సమం రామః చిక్షేపాసురమృత్యవే సతత్పర్వతసంకాశం స్ఫురత్కుండలదంష్ట్రకం చకర్తరక్షోధిపతేః శిరోవృత్రమివాశనిః
तच्छिरः पतितं लङ्का द्वारिकायो महोदधौ शिरोशरोधयद्वारं कायो नक्राद्य चूर्णयत् ततो देवाः सऋषयः गन्धर्वाः पन्नगाः खगाः सिद्धा यक्षा गुह्यकाश्च अप्सरोभिश्च राघवम् ईडिरे कुसुमासारैः वर्षन्तश्चाभिनन्दिताः आजगाम तदा रामं द्रष्टुं देवमुनीश्वरः नारदो गगनात्तूर्णं स्वभासा भासयन् दिशः राममिन्दीवरश्यामम् उदाराङ्गं धनुर्धरम् ईषत्ताम्रविशालाक्षम् ऐन्द्रास्तरांचित बाहुगं दयार्द्रदृष्ट्या पश्यन्तं वानरान् शरपीडितान् दृष्ट्वा గద్గదయా వాచ భక్త్యా స్తోతుం ప్రచక్రమే. 34వ శ్లోకం నుంచి నారదకృత శ్రీరామస్తుతి. దేవదేవ జగన్నాథ పరమాత్మం సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షిన్నమోస్తుతే విశుద్ధజ్ఞానరూపోపి త్వం లోకానతివంచయన్ మాయయా మనుజాకారః సుఖదుఃఖాదిమానివ త్వం మాయయా గుహ్యమానః సర్వేషాం హృది సంస్థితః స్వయం జ్యోతిస్వభావస్త్వం వ్యక్త ఏవామలాత్మనాం ఉన్మీలయన్ సృజస్యేతత్ నేత్రే రామ జగత్రయం ఉపసంహ్రియతే సర్వం త్వయాం చక్షుర్నిమీలనాత్ యస్మిన్ సర్వమిదం భాతి యతశ్చేతత్ చరాచరం యస్మాన్న కించిద్ లోకేస్మిన్ తస్మై తే బ్రహ్మణే నమః ప్రకృతిం పురుషం కాలం వ్యక్తావ్యక్తస్వరూపిణం యం జానంతి మునిశ్రేష్ఠాః తస్మై రామాయ తే నమః వికారరహితం శుద్ధం జ్ఞానరూపం శృతిర్జగౌ త్వాం సర్వజగదాకారమూర్తిం చాప్యాహ సా శృతిః విరోధో దృశ్యతే దేవ వైదికో వేదవాదినాం నిశ్చయం నాధిగచ్చంతి త్వత్ప్రసాదం వినా బుధాః మాయయా క్రీడతో దేవ న విరోధో మనాగపి రశ్మిజాలం రవేర్యద్వత్ దృశ్యతే జరవద్భ్రమాత్ భ్రాంతిజ్ఞానాత్ తథా రామ త్వయి సర్వం ప్రకల్ప్యతే మనసో విషయో దేవ రూపం తే నిర్గుణం పరం కథం దృశ్యం భవేద్దేవ దృశ్యాభావే భజేత్కథం అతస్తవావతారేషు రూపాణి నిపుణా భువి భజంతి బుద్ధిసంపన్నాః తరంత్యేవ భవార్ణవం కామక్రోధాదయస్తత్ర బహవః పరిపంథినః భీషయంతి సదా చేతః మార్జారా మూషకం యథా త్వన్నామస్మరతాం నిత్యం త్వద్రూపమపి మానసే త్వత్పూజానిరతానాం తే కథామృతపరాత్మనాం త్వద్భక్తసంగినాం రామ సంసారో గోష్పదాయతే అతస్తే సగుణం రూపం ధ్యాత్వాహం సర్వదా హృది ముక్తశ్చరామి లోకేషు పూజ్యోహం సర్వదైవతైః రామ త్వయా మహత్కార్యం కృతం దేవహితేచ్ఛయా కుంభకర్ణవధేనాద్య భూభారోయం గతః ప్రభో సోహనిష్యతి సౌమిత్రిః ఇంద్రజేతారమాహవే అనిష్యసేధ రామత్వం పరశ్వో దశగంధరం పశ్యామి సర్వం దేవేశ సిద్ధైః సహ న భోగతః అనుగృహ్ణీష్వ మాం దేవ గమిష్యామి సురాలయం ఇత్యుక్త్వా రామమామంత్ర్య నారదో భగవాన్ ఋషిః యయౌ దేవైః పూజ్యమానః బ్రహ్మలోకమకల్మషం భ్రాతరం నిహతం శ్రుత్వా కుంభకర్ణం మహాబలం రావణశోకసంతప్తః రామేణాక్లిష్టకర్మణా మూర్ఛితః పతితో భూమౌ ఉత్థాయ విరలాపః పితృవ్యం నిహతం శ్రుత్వా పితరం చాతి విహ్వలం ఇంద్రజిత్ ప్రాహ శోకార్తం త్యజ శోకం మహామతే మయి జీవతి రాజేంద్ర మేఘనాదే మహాబలే దుఃఖస్యావసరః కుత్ర దేవాంతక మహామతే వ్యేతు తే దుఃఖమఖిలం స్వస్థో భవ మహీపతే సర్వం సమీకరిష్యామి హనిష్యామి చ వైరిపూన్ గత్వా నికుంభిలాం సద్యః తర్పయిత్వా హుతాశనం లబ్ధ్వా రథాదికం తస్మాత్ అజేయోహం భవామ్యరేః ఇత్యుక్త్వా త్వరితం గత్వా నిర్దిష్టం హవనస్థలం రక్తమాల్యాంబరధరః
रक्तगन्ध अनुलेपनः निकुम्भिलास्थले मौनी हवनायोपचक्रमे विभीषणोऽथ तच्छ्रुत्वा मेघनादस्य चेष्टितं प्राह रामाय सकलं होमारम्भं दुरात्मनः समाप्यते चेद्होमोऽयं मेघनादस्य दुर्मतेः तदा जेयो भवेद्राम मेघनादसुरासुरैः अतः शीघ्रं लक्ष्मणेन घातयिष्यामि रावणिम् आज्ञापय मया सार्धं लक्ष्मणं बलिनाम्बरं हनिष्यति न सन्देहः मेघनादं तवानुजः। श्रीरामचन्द्र उवाच अहमेवागमिष्यामि हन्तुमिद्रजितं रिपुम् आग्नेयेन महास्त्रेण सर्वराक्षसघातिना विभीषणोऽपि तं प्राह नासावन्त्यैर्निहन्यते यस्तु 12 वर्षाणि निद्राहारविवर्जितः तेनैव मृत्युर्निर्दिष्टो ब्रह्मणास्य दुरात्मनः लक्ष्मणस्तु अयोध्यायाः निर्गम्याया त्वया सह तदादिनिद्राहारादीन् न जानाति रघूत्तमा सेवार्थं तव राजेन्द्र ज्ञातं सर्वम् इदं मया तदा ज्ञापय देवेश लक्ष्मणं त्वरया मया हनिष्यति न सन्देहः शेषः साक्षाद्धराधरः। 68 శ్లోకం చివరిది ఇది ఉపజాతి ఛందస్సు. త్వమేవ సాక్షాత్ జగతామధీశః నారాయణో లక్ష్మణ ఏవ శేషః యువాంధరా భార నివారణార్థం జాతౌ జగన్నాటకసూత్రధారౌ త్వమేవ సాక్షాత్ జగతామధీశః నారాయణో లక్ష్మణ ఏవ శేషః యువాంధరా భార నివారణార్థం జాతౌ జగన్నాటకసూత్రధారౌ. ఇది శ్రీమదధ్యాత్మరామాయणे उमामहेश्वरसंवादे युद्धकाण्डे 8मः सर्गः. पुनर्मिलामः आगामिनि कार्यक्रमे 8मसर्गस्य प्रवचनकार्यक्रमे. सर्वेभ्यः हनुमत्समेत श्री सीतारामलक्ष्मणभरतशत्रुघ्नदेवानां दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.